నగ్మ గారు 'రిక్షావాడు' అనుకుంటాను. 'రిక్షావాడు' సినిమా జరుగుతున్నప్పుడు ఒకరోజు నగ్మ గారు సెట్ నుంచి వెళ్ళిపోతా ఉంటే, చిరంజీవి గారు ఆమె వెనకబడి "నగ్మ నా మాట విను వెళ్ళొద్దు, వెళ్ళొద్దు" అని బతిమలాడుకున్నారంట. ఏ సందర్భంలో జరిగిందిది? అది నాకు తెలీదు సార్. అది అయితే నాకు తెలీదు. అంటే నేను వర్క్ చేయలేదు ఆ సినిమా. ఓకే. బట్ అంటే ఉంటాం గదా! మాకు తెలియకుండా ఆయన బతిమిలాడేంత ఏం జరిగిందనేది నాకు తెలీదయితే. మీ దాకా రాలేదా హ్మ్. నిజంగా? నిజంగా తెలీదండి. నాకు తెలీదు. హ్మ్. నాకు తెలీదు. అయితే అప్పుడేదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్లు అయితే నాకు తెలుసు. హ్మ్. అది ఏంటో కూడా తెలీదు నాకు. హ్మ్. అంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనేదైతే అప్పుడు మాట్లాడుకోవడం విన్నా. ఆ పిక్చర్ చివరకొచ్చేటప్పటికి. హ్మ్. అంతవరకు తెలుసు. అది హ్మ్. ఏంటనేది నాకు క్లారిటీగా తెలీదు. నగ్మ గారితో మీ అందరికి గూడా గొడవలున్నాయి గదా! గొడవలేం లేదండి. అదే చెప్తున్నాను గదా! 'ఆవేశం' అనే సినిమా జరిగేటప్పుడు హ్మ్. ఆవిడ ఏంటంటే కొంచెం వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు హ్మ్. డైరెక్షన్ డిపార్ట్‌మెంటు అది ఇది అని ఆవిడ గొడవ చేశారు. హ్మ్. రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఏం లేదండి. అక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మనం డైలాగ్ చెప్పాలి. ఆవిడకి మనం చెప్పే అవసరం లేదండి. దాసు గారని ఒక ఆయన హ్మ్. ఉండేవారు హ్మ్. హ్మ్. పెద్దాయన. హ్మ్. మనం ఆయనకి చెప్తే చాలు ఏదైనా సరే ఆవిడకి ఆయన చెప్తారు. సో సేమ్ డైరెక్టర్ గారైనా ఎక్స్‌ప్రెషన్ ఏదన్నా కొంచెం ఇలా ఇలా లేదు అంటే, దాసు గారు ఇలా కావాలి అంటే దాసు గారు చెప్తారు. హ్మ్. మీకక్కడ క్లోజ్‌నెస్ లేదు. అక్కడ మరి క్లోజెస్ ఉండదు గదండీ. ఆటోమేటిక్‌గా మనకి ఇప్పుడు మనం డ్రెస్ చెప్పడం హ్మ్. లేదు ఏదో చిన్న జస్ట్ మనం ఊరికే ఓ పక్కన ఉన్నట్లుగా అయిపోతది మనకి. ఇంకొక హీరోయిన్ ఉన్నారు 'మధుబాల' గారని. హ్మ్. ఆవిడ తమిళియన్ గదా! మేము తమిళ్ మాట్లాడతాం గాబట్టి, ఆవిడకి మేమే డైలాగ్ జెప్పాలి. హ్మ్. హ్మ్. ఆవిడకి మేమే డైలాగ్ చెప్పాలి. ఆవిడతో మేమే అన్ని డ్రెస్సులు చెప్పడం అవి ఇవి ఉంటాం. కొంచెం భాష ప్రాబ్లమ్ లేదు కాబట్టి కొంచెం ఎక్కువ యాక్సెస్ ఉంది. యాక్సెస్ ఉంది. అన్ని సినిమాల గురించి మాట్లాడుకోవడం హ్మ్. గ్యాప్‌లో ఇట్లా ఉండేది. బట్ 'నగ్మ' గారికి కంపారిజన్ వచ్చింది. 'మధుబాల' గారితో బాగుంటున్నారు. నాతో అది ఏదో బాగుండట్లేదు. వచ్చిందేమో అని మాకు తర్వాత అనిపించింది. మీరింత అమాయకంగా చెప్తున్నారు అదే అదే గానీ అదే. షూటింగ్ గూడా ఆపేసారుగా? షూటింగ్ ఆపలేదు. ఆ! షూటింగ్ ఆపలేదు. నేను రానని చెప్పింది ఆవిడ. హ్మ్. ఆవిడేంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. హ్మ్. నేను నేను రాగానే నాకు విష్ చేయకపోతే నేను షూటింగ్‌కి రానంది. హ్మ్. రానని చెప్పి ప్రొడ్యూసర్ గారితో చెప్పింది. హ్మ్. మేమేంటంటే మేము గూడా ఆ ఏజ్ కదండీ. ఆ ఏజ్‌కి మేము గూడా ఏంటంటే ఆవిడేంటి ఇలాగా మన తప్పేం లేదు గదా! హ్మ్. అని చెప్పి అసలు అంతకుముందు విష్ చేసి కొంచెం అదేదన్నా మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళం గూడా ఇంకా కంప్లీట్‌గా మానేసాం. హ్మ్. మానేసి ఆవిడొస్తున్నప్పుడు మేము ఊరికే ఆ ఏజ్‌కి ఒక పొగరుంటది గదండీ! ఆవిడ సెట్‌లోకి రాగానే కాలు మీద కాలేసుకొని కూర్చోవడం, హ్మ్. ఇలాంటివన్నీ జేసేవాళ్ళం. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తాయి గానండి అప్పుడు ఆ పిల్లతనం, కుర్రతనం చివరికి ఎలా గదా! క్లోజ్ అయింది ఆ మొత్తం హీట్ అంతా? ఇంకా తర్వాత మేము గూడా కొంచెం ఎక్కువ ఎళ్ళిపోయి మేము అసలు ఆ తర్వాత ఆవిడేంటంటే లాస్ట్ షెడ్యూల్‌కి వాళ్ళు నాకు అపాలజీ చెప్పకపోతే నేను రానని జెప్పేసింది. హ్మ్. అప్పుడు మేమేం జెప్పామంటే, "సార్ మా వల్ల షెడ్యూల్ దెబ్బతింటం ఎందుకు సార్?" ఇదంతా గూడా డైరెక్టర్ గారికి చెప్పాం మొత్తం జరిగిందంతా హ్మ్. గూడా. హ్మ్. హ్మ్. చెప్పి "సార్ మేమే మానేస్తాం సార్. హ్మ్. ఎందుకు ఇప్పుడు సినిమాలో ఆవిడ గావాలి గదా! కంపల్సరీగా. హ్మ్. ఫినిష్ చేయాలి గదా!" అనంటే ఆ తర్వాత మన జర్నలిస్ట్ ప్రభు గారున్నాడు గదా! సో మాకు అంటే మేమంతా ఆ టైం నుంచి హ్మ్. ఒకేసారి వచ్చిన హ్మ్. వాళ్ళం గదా! ఇలా ఇలా జరిగింది అని చెప్పి మేము అసలు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఫిల్మ్ అమ్మో! చాలా అసోసియేషన్‌లో పెద్దగాకెళ్ళింది గదా! మేము ఊరికే హ్మ్. వెళ్ళలేదండి. మేము మేము రిపోర్ట్ చేస్తున్నాం, పెట్టేస్తున్నాము. ఇలాగా మమ్మల్ని ఇల్ ట్రీట్ చేసింది ఆవిడ. అది ఇది అని చెప్పి మొత్తం తమిళ్ వాళ్ళని వీళ్ళని కలుపుకొని మేము చాలా పెద్ద ఎత్తున దీన్ని మేము వెళ్ళిపోతాం అది ఇది అని మేము చెప్పాం. ఊరికే. ఆ తర్వాత ఏమైందో మరి ఏం జరిగిందో అంటే ఆవిడే షూటింగ్‌కొచ్చారు. ఓకే. వచ్చిన తర్వాత హ్మ్, ప్రొడ్యూసర్ గారితోటి అవన్నీ ఇంకా ఏం వద్దండి. ఇంకా అయిపోయింది గదా! అని అన్నారు. చివరిలో అందరికి బాయ్ బాయ్ చెప్పి షేక్ హ్యాండ్‌లు ఇచ్చారు. అంతా బానే ఎళ్ళిపోయారు. అంతే. హ్మ్. అంటే ఆవిడకి కూడా చిన్నతనమేనండి. సో అంటే అప్పటికి ఆవిడకి కూడా పెద్ద ఏజ్ ఏమి ఉండదు గదా! సో ఆ మెయిన్ అంతా అక్కడేంటంటే ఆ కుర్రతనం వల్లొచ్చే ప్రాబ్లమ్స్, సో ఈగోస్ అంతే. అంటే గురువుగారి విషయానికొస్తే సార్, ఆయన చాలా మందిని ఆర్టిస్టులుగా మార్చేశారు. వేరు వేరు వర్క్స్ చేసుకునే వాళ్ళందరిని. అవును. సో, ఇప్పుడంతా మాట్లాడుకుంటే అదే ఒక పెద్ద ఇంటర్వ్యూ అయిపోద్ది. అవునండి. అవును. 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 కాస్ట్యూమ్ కృష్ణ గారు గాని, లేదంటే అశోక్ గారు గాని, రామిరెడ్డి గారు గాని, సో, అవును. ఇట్లా చాలా మందున్నారనమాట. ఉన్నారు. సో, ఇలా స్పాట్‌లో ఆ ఆర్టిస్ట్‌ని పట్టుకోవడం ఎలా వీలయ్యేది ఆయనకి? అంటే ఏం లేదండి. ఇప్పుడు ఆయనకి బేసిక్‌గా ఏంటంటే అండి, ఆహార్యం ఉంటే చాలండి. వాళ్ళకి యాక్టింగ్ వచ్చా? రాదా? లేపోతే వాళ్ళు చేయగలరా? చేయలేరా? అసలు ఇవేమీ ఆయనకి అవసరం లేదు. హ్మ్. మీకు ఒకటండి ఆయన ఎప్పుడు ఆడిషన్స్ అని చెప్పి
ఈ డైలాగ్ ఎలా చెప్తావో చెప్పి చూపించు, ఇలా నడిచి చూపించు. ఆహ్, ఇవి ఏవి ఎప్పుడు అడిగిన సందర్భమే లేదు. హ్మ్. ఈ క్యారెక్టర్‌కి ఎందుకో ఆయనకి ఆ మైండ్‌లో పడతది. ఇతన్నేసేద్దాం అని. హ్మ్. అతనికి యాక్టింగ్ వచ్చా? అసలు కనీసం సినిమాలు చూసే అలవాటుందా? అవన్నీ కూడా అవసరం లేదు. సార్. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి గెటప్ ఏసి ఓన్లీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇవేమి ఉండవు. సార్. డైరెక్ట్ కెమెరా ముందు నిలబెట్టి ఎలా యాక్ట్ చేయాలి అనేది ఆయన మొత్తం ఆయన చెప్పి చేయిస్తారు. సార్ ఇక్కడ ఒక సమస్య ఉంది. అంటే ఇది ఫేస్ అయిందో లేదో నాకు తెలీదు. డౌటొచ్చింది. ఇప్పుడు ఏమీ తెలియని ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చి నిల్చోబెడతారు. బట్ వాళ్ళకి కాంబినేషను యాక్టర్స్ ఉంటారనమాట. వాళ్ళకి యాక్టింగ్ రాదు. వీళ్ళిక్కడ స్ట్రగుల్ అవుతుంటారు కదా! ఎక్కువ సేపు నిలబడాల్సొస్తది. ఎక్కువ టేకులెళ్తాయి. సో, అలా ఎప్పుడైనా మీ డైరెక్టర్ గారిని మిగతా యాక్టర్స్ క్వెషన్ చేసిన సందర్భాలున్నాయా? అట్లా ఎవరు చేయలేరు. హ్మ్. ఎవరు క్వెషన్ చేయరు. హ్మ్. ఒకవేళ మనసులో అనుకున్న సందర్భాలు ఉండుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఉంటారండి. హ్మ్. ఇప్పుడు వీళ్ళకేమో యాక్టింగ్ ఏం రాదు. అదే. అవును. అవును. అలా అనుకుండొచ్చు గానీ అట్లా ఎవరు అడగరు. ఎందుకంటే ఆయన ఎఫర్ట్ చూస్తారు గదా! హ్మ్. అసలు ఏమీ తెలియని వాడితోటి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఈయన అనే హ్మ్. దానిలోనే ఉంటారు హ్మ్. అందరూ. అందులో ఇంకోటేంటంటే అండి, ఆ టైంలో అందరూ భలే కోఆపరేట్ చేసేవాళ్ళండి. సార్. ఎవరు గూడా ఇతను కొత్త ఆర్టిస్ట్ ఇతనికేమి తెలియదు కాబట్టి మనం కోఆపరేట్ జేయాలి అనే దాంట్లోనే ఉండేవాళ్ళు సార్ ఆర్టిస్టులందరూ గూడా. హ్మ్. అంతేగాని వీడెవడో కొత్తోడిని తీసుకొచ్చి నా పక్కన పెట్టి చేస్తున్నారు అవి ఉండేవి గాదు. సార్. వాళ్ళు గూడా హెల్ప్ చేసేవాళ్ళు. అలా కాదు నువ్వు ఇలా డైలాగ్ చెప్పు, అలా చెప్పు అని చెప్పేవారండి వాళ్ళు. రామిరెడ్డి గారు జర్నలిస్టా? కాదండి. ఆయన జర్నలిస్ట్ అని నాకు తెలీదు. ఆయన అసలు సినిమా యాక్టర్ అవ్వాలనేది అసలు ఆయనకి అదంతా ఏం లేదు. హ్మ్. వాళ్ళ నాన్నగారు అడ్వకేట్. హ్మ్. లాయర్ వాళ్ళ నాన్నగారు. హ్మ్. వాళ్ళ ఇంట్లో శ్రీనగర్ కాలనీలో ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ షూటింగ్‌లు చేస్తున్నప్పుడు 'తలంబ్రాలు', 'ఆహుతి' ఆ సినిమాలు షూటింగ్‌లు జరిగాయి వాళ్ళ ఇంట్లో. హ్మ్. ఆహ్, అప్పుడు ఈయన బైక్ మీద వచ్చేవాడట. హ్మ్. ఆయన్ని చూసి ఈయన బావుంటాడు హ్మ్. అని ఆయనకి యాక్టింగ్ ఇంట్రెస్టు లేదు. హ్మ్. లేపోతే ఆయన యాక్టర్ అవ్వాలని వచ్చిన వ్యక్తి గాదు. ఓకే. అలాగే తీసుకొచ్చి అంకుశంలో పెట్టారు. హ్మ్. అలాగా ఆయన పెద్ద యాక్టర్ అయిపోయారు. అండ్ వెంకటేష్ గారితో 'శత్రువు' మూవీ సార్. హ్మ్. అంటే ఆ సినిమాలో ప్రతిదీ గూడా అంటే కోట గారు మాట్లాడే ప్రతి మాట చాలా సెటైర్‌గా ఉంటది. అవునండి. చాలా కొత్తగా ఉంటది. ఆ క్యారెక్టరేషన్ ఎలా డిజైన్ చేశారు? ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అంతా భలే చాలా గమ్మత్తండి. ముందున్న ఆయన మేనరిజం వచ్చేసి ఫస్ట్ యాక్చువల్‌గా పిక్చర్‌లో ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేసినప్పుడు లేదు. ఒకసారి మన తమిళ్ విజయ్ హీరో ఉన్నారు గదా! ఎస్ఏ చంద్రశేఖర్ గారు వాళ్ళ నాన్నగారు డైరెక్టర్. హ్మ్. వాళ్ళ ఇల్లు షూటింగ్‌కి ఇచ్చేవారండి. సార్. వాళ్ళ ఇంట్లో షూటింగ్ జరుగుతుందనమాట ఒకసారి. షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు సెల్ ఫోన్‌లన్నీ లేవు. ల్యాండ్ లైన్స్ కదండీ. ఆ షాట్ జరుగుతా ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి సడెన్‌గా ఆహ్, ఇది ఫోన్ రింగ్ అయ్యేది. పెద్ద సౌండ్ తోటి. అప్పుడు మధ్యలో విజయ్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చేసి "అయ్యో! సారీ" అని చెప్పి ఫోన్ మాట్లాడేసి ఎళ్ళిపోయేవారు. ఇలాగా ఒకే షాట్‌లో 2, 3 సార్లు అంటే అది ఫ్రేమ్‌లో ఉందనమాట ఫోన్. హ్మ్. 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 2, 3 సార్లు ఫోనొచ్చి రింగ్ అయ్యి డిస్టర్బ్ అయిపోయింది షాట్. సేమ్ అదే షాట్‌లో. దాంతో డైరెక్టర్ గారు "యమ్మ ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడురా బాబు" అన్నారు. డైరెక్టర్ గారు. ఆ! ఆ! అనంగానే అందరు నవ్వారు. ఆ! ఇంకెప్పుడైతే నవ్వారో ఇదేదో బాగున్నట్లుందని ఇంకా అది అప్లై చేసేసారు ఆ క్యారెక్టర్‌కి. ఓకే. ఇంకా అక్కడి నుంచి ప్రతి సీన్‌లోనూ అది ముందు ఏమి రాసి ఉండదు. హ్మ్. మన స్క్రిప్ట్‌లో ఏముండదు. అక్కడ ఏముంటే అది. అక్కడ ఆహ్, అక్కడ సందర్భాన్ని బట్టి ఏ ప్రాపర్టీ ఉంటే ఏ దాని మీద ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ. ఇప్పుడు ఒక హోటల్ సీక్వెన్స్ ఇక్కడ చేసాం. రామానాయుడు స్టూడియోలో చేసాం. అందులో మధ్యలో ఒక పెద్ద రాయి ఉంటదండి. హ్మ్. హ్మ్. డబ్బింగ్ థియేటర్స్ పక్కన. దాని నుంచి పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా అరేంజ్ చేశారు. సార్. ఆ సీన్ సగం ముందు రిడ్జి హోటల్‌లో చేసాము. ఆ తర్వాత సగం సీన్ ఇక్కడ చేసామన్నమాట. హ్మ్. హ్మ్. చేసేటప్పుడు ఈ మాట్లాడుతూనే ఆ డైలాగ్ మధ్యలో అటు చూసి హోటల్‌లో జలపాతాలెట్టారేంట్రా బాబు! అని అంటే డైరెక్టర్ గారు అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా చేసేది అదంతా. హ్మ్. 'కోట' గారు బాగా ఎంజాయ్ చేసారా? అయ్యో! చాలా. హ్మ్. ఆయన చెప్పేవారండి కోట గారు. అంటే అన్నీ డైరెక్టర్ గారు యాక్ట్ చేసి చూపించేవారు. ప్రతి షాట్ గూడా. హ్మ్. అబ్బా! డైరెక్టర్ గారు చేసిన దాంట్లో 50% చేస్తే చాలయ్యా! అసలు ఎంతో పేరొచ్చేస్తది అని. ఆ కోట గారికి అదే ఎంతో పేరొచ్చేసింది. సార్ అవును. అండ్ ఈ సినిమా షూటింగ్‌లోనా? లేకుంటే విజయశాంతి గారికి, గురువు గారికి మధ్య ఒకరోజు ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పి తెలిసింది. డిస్టర్బెన్స్ ఏం లేదండి. అసలు ఆవిడకి చాలా ఇష్టం డైరెక్టర్ గారంటే. హ్మ్.
ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా. ఇన్సిడెంట్ కాదు, ఏదో చిన్న జోకులు వేసేటప్పుడు ఆవిడేదో చిన్న హర్ట్ అయినట్టుగా ఇచ్చేస్తే డైరెక్టర్ గారు మళ్ళీ బుజ్జగించి అదేంటమ్మా మా అమ్మాయి అని మేము మాట్లాడితే అదే ఉంది అది అలా సరదాగా అంతే. ఓకే, అదేం డిస్టర్బెన్స్ అట్లా ఏం కాదు. సార్ నటుడుగా అసలు మీరు టర్న్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, అవకాశం ఎలా వచ్చింది, వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? తమిళ్ విజయ్ అని ఉన్నాడు, ఓకే, తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్. తను ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఏదో మిమ్మల్ని ఒక క్యారెక్టర్గా అనుకుంటున్నారండి, మీరు చేస్తే బాగుంటుంది అంటున్నారు, వాళ్ళు అప్రోచ్ అవుతారు అన్నారు. నేను అన్నాను లేదు, నేను అంటే అంతకుముందు ఏమైందంటే నేను ఒక సీన్ యాక్ట్ చేశాను కదా నా సినిమాలో. అవును, నా సినిమాల్లో చేయటం వల్ల ఇదిగో 2 సీన్లు ఉన్నాయి యాక్ట్ చేయండి, ఒక సీన్ యాక్ట్ చేయండి అని అడగడం మొదలు పెట్టారు నన్ను. ఓకే, నేను అలా చేయనండి, నేను నా సినిమాలో అంటే అవసరార్థం చేశాను అని చెప్పాను. అలా చేయనంటే లేదండి వాళ్ళు సినాప్సిస్ పంపిస్తారు చూడండి, అది మీకు నచ్చితేనే చేయండి అని చెప్పారు. అది చూస్తే అది కూడా ఒక హీరో క్యారెక్టర్లా ఉంది. నీది నాది ఒకే కదా పిక్చర్, ఇదేంటి అని అడిగితే ఆయన డైరెక్టర్ వేణు ఉడుగులు అన్నారు, నా సినిమాలో 2 హీరోలే సార్, ఫాదర్ సన్ 2 హీరో క్యారెక్టర్స్ అయినవి అని చెప్పారు. సరే ఎన్ని రోజులు అంటే 23 days 24 days కావాలన్నారు. సరే అని ఒక దీని చిన్న చేంజ్ ఉంటుంది అని చెప్పి చేశాను. ఆ చేసిన తర్వాత ఆ సినిమా బాగుండడం, ఆ మంచి రివ్యూస్ రావడం, అనుకోకుండా ఇలా రూట్ మారటం జరిగిందనమాట. అది నాకు చేసింది కాదు. నాకు డౌట్ ఇక్కడ, అంటే మీరు చేసిన సినిమాలన్నీ చూసుకుంటే అద్భుతమైన ఫన్ ఉంటుంది యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చేసిన సినిమాలు, ఆ కామెడీ టైమింగ్. సో మీరు అనగానే మీ టేస్ట్ అది, సో ఈయనకు ఒక కామెడీ రోల్స్ ఇలా ఆలోచించుకోవడం చాలా ఈజీ. బట్ చాలా సీరియస్ రోలు, చాలా ఇంటెన్స్ ఉన్న రోలు. వేణు ఊడగల్ గారు ఏ విజన్తో ఆ క్యారెక్టర్ని మీలో చూసుకోగలిగారు, అడిగారు ఎప్పుడైనా? అది తెలీదు నాకు, మీరు అడగలేదు? అది నేను ఏదో ఆయన చెప్పడం, ఏదో ఇంటర్వ్యూలు ఇలాగే అలాంటివి ఏవో చూసారట. ఓకే, తర్వాత మనం డైరెక్టర్స్ అసోసియేషన్లో నేను మాట్లాడే విధానం అవి అలాంటివి ఏవో చూసి అనుకున్నారని చెప్పారు. అట్లా నేను చేసినవన్నీ సీరియస్ క్యారెక్టర్లేనండి. అవును, మ్యాక్సిమం 90% సీరియస్ క్యారెక్టర్లే. నాకు ఎవరు కామెడీ చేసే క్యారెక్టర్లే ఇవ్వట్లేదు. ఒక్క సినిమా చేశాను, ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ నారాయణ అండ్ అని ఒక పిక్చర్ చేశాను, అందులో టైటిల్ రోల్ నేనే చేశాను. గెటప్స్ కూడా ఉంటాయి కదా, ఫుల్ పిక్చర్ అంతా ఉంటుంది. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల ఏమో నన్ను ఎవరు కామెడీ చేయమని అడగరు. నాకు చేయాలని ఇంట్రెస్ట్, నాకు అన్ని రకాలు చేయాలని ఇంట్రెస్ట్. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా మీరు పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఇంకా పోలీసే, లాయర్ క్యారెక్టర్ ఇస్తే లాయరే, అంటే డిఫరెంట్గా రావండి క్యారెక్టర్స్. ఒక అలాగే ఏదైనా ఫాదరు, హీరోయిన్ ఫాదరు, లేకపోతే హీరో ఫాదరు, లేకపోతే ఏదో పోలీస్ క్యారెక్టరు, లేకపోతే ఇలాంటివే అడుగుతారు జనరల్గా. బట్ ఆర్టిస్ట్కి అన్నీ చేయాలని ఉంటుంది కదా, అది చూసే డైరెక్టర్స్ దీనిలో పర్సెప్షన్ ఉంటుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.